అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత అష్టాదశోధ్యాయంలోని 15, 16 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోధ్యాయః. మోక్షసంన్యాసయోగః. శ్రీభగవానువాచ. శరీరవాङ्मनोभिर्यत् కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరములతో ఆచరించు శాస్త్రానుకూలమైన లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులతో ఒప్పుచుండును. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. అట్లైనప్పటికిని శుద్ధ స్వరూపుడైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా ఎవరు భావించునో అట్టి మలిన బుద్ధిగల అజ్ఞాని యథార్థమును గ్రహింపలేడు. రేపు 17, 18 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం, భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.